చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే. అంతేగాని ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. బాధపడ కిరణ్, ఎంతో గాయపడితే తప్ప ఉష్ ఇలా ప్రవర్తించదు. త్వరలోనే తను నిన్ను నీ బాధని అర్థం చేసుకొని నీకు దగ్గరవుతుందనే నమ్మకం నాకుందిరా. ఉషా నన్ను అంత త్వరగా క్షమించడానికి నేను చేసింది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద పాపం. ఏ భర్త ఏ భార్యకి చేయని ద్రోహం, చాలా పెద్ద ఘోరం. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెళ్ళొస్తానయ్యా. మేడం, ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇప్పుడు మనం కలవబోయే ల్యాండ్ ఓనర్ సురేంద్ర ఎన్ఆర్ఐ, రీసెంట్గా ఫారెన్ నుంచి వచ్చారు. ఇక్కడ భూముల రేట్ల మీద అతనికి పెద్దగా అవగాహన లేదు మేడం. అందుకే 25 ఎకరాల ల్యాండ్ని చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నాడు. తక్కువ రేట్ అంటే? ఎకరం 2 కోట్లు మేడం. అంటే 50 కోట్లతో మనం ఆ 25 ఎకరాలు కొనేయచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే వచ్చే 6 నెలల్లో అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ కాబోతుంది. అప్పుడు ఒక్కో ఎకరం 4 కోట్లు పలుకుతుంది మేడం. అంటే 50 కోట్లు పెడితే 6 నెలల్లో అది 100 కోట్లు అవుతుంది. నేను ఆల్రెడీ అంతా మాట్లాడేశాను మేడం. మీరు ఓకే అంటే అడ్వాన్స్ ఇవ్వచ్చు. అది మాట్లాడడానికి ఆ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు మేడం. అదిగో వచ్చేసారు మేడం. రండి సార్. సురేంద్ర గారు మా మేడం. నమస్తే మేడం. హలో, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పినట్టుగా మీ ల్యాండ్ని మా కంపెనీ యాక్వైర్ చేసుకోవడానికి రెడీగా ఉంది. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ మా మేడం చెప్తారు. చెప్పండి మేడం. ఓకే సురేంద్ర గారు, మనం అనుకున్నట్టుగానే మంచి రోజు చూసుకొని మీకు అడ్వాన్స్ ఇస్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వస్తాను మేడం. ఈ ల్యాండ్కి సంబంధించిన వివరాలను ఈసీకి అప్లై చేయి. మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చూడు. వెళ్ళు. ఓకే మేడం. చెప్పక్క. ఇప్పుడే ఒక 50 కోట్ల డీల్ గురించి మాట్లాడాను. దాంతో లక్ష్మీదేవి నా ఇంటికి రాబోతుంది. ఈ హ్యాపీ మూడ్లో నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టడానికి నువ్వేం చేయాలో చెప్తాను, విను. ఇప్పుడు మళ్ళీ ఈ పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడాలు అంటూ
ఎందుకమ్మా దానికి ఇన్ని కష్టాలు? మీరేడవకండి పిన్ని. ఆ నిష కావాలని అన్ని అబద్ధాలు చెప్తుంది, డ్రామాలాడుతుంది. ఆ నిషా చెప్పేవి అబద్ధాలని, ఆడేవి డ్రామాలని మనకు తెలుసమ్మా. కానీ చట్టానికి కావలసినవి సాక్ష్యాలు. అన్నీ సర్దుకుంటాయి పిన్ని. మీరు మాత్రం బాబాయ్ గారికి ఈ విషయాలన్నీ చెప్పి కంగారు పెట్టకండి. ఇక్కడ ఉషాకి మేమున్నాం. తనని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి. హారిక, అనవసరంగా ఈ విషయాలన్నీ ఉషా వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళనెందుకు బాధ పెడుతున్నావు? ఉషా వాళ్ళ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కూడా బాలేదని నీకు తెలుసు కదా. అది కాదు తరుణ్. కిరణ్ విషయంలో నాకు బాధ ఉండదా? ఆ బాధనే వాళ్ళతో పంచుకున్నాను. హారిక, ఇప్పుడు నువ్వు బాధపడినంత మాత్రాన, లేదా ఉషా వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. సమస్య సంగతి తర్వాత తరుణ్. ముందు నా ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పు. ఏంటా ప్రశ్నలు? రేపు కోర్టుకెళ్ళాక కిరణ్కి శిక్ష పడుతుందా? నిజంగా తను జైలుకి వెళ్లాల్సొస్తుందా? చూడు హారిక, చట్టం ముందు భావోద్వేగాలకి విలువ ఉండదు. కేవలం ఆధారాలకే విలువ ఉంటుంది. నిషాని కిరణ్ మోసం చేశాడని, తనని గర్భవతిని చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగితే చంపాలని చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ కిరణ్ తనని తాను నిర్దోషి అని నిరూపించుకోలేకపోతే వాడికి శిక్ష పడ్డం ఖాయం. మరి ఆ నిషాకి పుట్టబోయే బిడ్డ సంగతేంటి? హారిక, ప్రస్తుతానికి ఇవి అనవసరమైన ప్రశ్నలు. వీటికిప్పుడు నేను జవాబు చెప్పలేను. తరుణ్, అసలు నువ్వెప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతావు? ఆ నిషా లాంటి వాళ్ళు కేసులు వేసి బెదిరిస్తుంటే నువ్వు కేవలం ఒక సామాన్యులా నిలబడి చూడడం నాకు ఎంత బాధగా ఉందో నీకు తెలీదు. నీ ఆవేదన నాకు అర్థమవుతుంది హారిక. నేను డ్యూటీలో లేకపోయినా కిరణ్ని కాపాడడం కోసం నేను చేయగలిగినంత చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా మంచి జరుగుతుంది. ఆ రాక్షసి నిషా ఇంత కిరాతకంగా ఎందుకు ఆలోచిస్తుందో నాకస్సలు అర్థం కావడం లేదు ఉషా. అంతేకాదు, తను పెట్టిన కేసు వల్ల కిరణ్కి శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు మీ బావగారు. కేవలం తన పంతం కోసం ఒక మనిషి జీవితంతో ఇలా ఆడుకుంటుంది ఆ నిషా. మన కళ్ళ ముందే మన బిడ్డ జీవితం మంటల్లో కాలిపోతుంటే మనమేం చేయలేమా? తన నిర్ణయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని తనే గీత గీసుకుని కూర్చుంటే మనం ఆ గీత దాటి ఎలా వెళ్ళగలం? ఏం చేయగలం? నేనేమని చెప్పనక్క, ఈ పరిస్థితిని నేను కోరి తెచ్చుకోలేదు. నా కళ్ళ ముందే అన్నీ జరుగుతుంటే నేనేమీ చేయలేకపోయాను. ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోయాను. అక్కడ జరుగుతున్న నాటకాలన్నీ తెలిసి కూడా మనం ఎలా ఊరుకోగలవండి? మీరు తేజ అన్నయ్య గారితో మాట్లాడి ఏదో ఒక పరిష్కారం చూపించమని అడగొచ్చు కదా. ఉషని తన కూతురుగా నమ్మే మనిషి దగ్గర నా కూతురు జీవితం గురించి నేనేమని అడగను? ఇప్పుడు నాకే కష్టం వచ్చినా కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకునే మావయ్య గారు ఉన్నారక్క. నాకు ఆ ధైర్యం చాలు. ఇక మనసు పక్కదారి పట్టినప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు నన్ను నేను కూడబెట్టుకోవడానికి నాకీ భగవద్గీత తోడుగా ఉంది. ఇందులో ప్రతి శ్లోకం నా గుండె చప్పుడుని సరిచేస్తుంది. గెలుపు ఓటముల గురించి కాకుండా
కర్తవ్యం గురించి ఆలోచించమని ఇది నాకు గుర్తు చేస్తుంది. అన్నయ్య, రేణు, అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? రా, కూర్చో. ఏంటన్నయ్య ఇది? అసలు ఏం జరుగుతుంది? మేము ఊరు నుంచి రాగానే ఆ నిషాని పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని తెలిసింది. నిన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉషా వదినకి కోర్టు నుంచి సమన్స్ వచ్చాయని తెలిసింది. అసలు ఏం జరుగుతుందన్నయ్య? ఆ నిషా ఎందుకు మన ఇంటి మీద ఇంత పగపట్టింది? బాధపడక రేణు, నేను చేసిన తప్పులు ఈరోజు అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాయి. అత్తారింట్లో ఆనందంగా ఉండాల్సిన నిన్ను కూడా బాధ పెడుతున్నాయి. అందుకే రేపు కోర్టులో ఏం జరిగినా, ఏ తీర్పు వచ్చినా దానికి పూర్తిగా నేనే బాధ్యుణ్ణి. అన్నయ్య, నిన్నొక మాట అడగమంటావా? అడుగు. ఏం లేదన్నయ్య, నువ్విలా ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఇక్కడ నీకంటూ ఎవ్వరూ లేరు. నువ్వు సరిగ్గా తింటున్నావో లేవో అని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. నువ్వు అమ్మా నాన్నల దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదన్నయ్య. నాన్నతో నేను మాట్లాడతాను. నాన్న నా మాట కాదనరని నమ్మకం నాకుందన్నయ్య. వద్దు రేణు, ఇప్పటికే నాన్న నా వల్ల చాలా బాధని దిగమింగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ బాధని ఇంకా ఎక్కువ చేయాలనుకోవట్లేదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేకపోతే పోనీ మా ఇంటికి వచ్చి ఉండండి బావా. లేదు సుహాస్, నేను నిషాని ఇంటికి తీసుకొచ్చాననే కదా రేణు పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఎలా ఉండగలను? ఒకవేళ వచ్చినా తప్పు చేసిన అన్నయ్యకి చెల్లెలు ఆశ్రయం ఇచ్చిందని రేణుని తనతో పాటు మీ ఇంట్లో అందరినీ వేలెత్తి చూపిస్తారు. అది నేను భరించలేను. లోకం గురించి నాకెందుకన్నయ్యా? నాకు నువ్వు ముఖ్యం. నేను నీకు ముఖ్యం కావచ్చు రేణు, కానీ నాకు మీ గౌరవం ముఖ్యం, సంతోషం ముఖ్యం. నేను చేసిన తప్పులకి నేను అనుభవిస్తున్న ఈ నరకం సరైనదే. అరే కిరణ్, ఇంకా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు. రేపు కోర్టులో నిషా లాయర్ నిన్ను ఒక మామూలు ముద్దాయిగా కాకుండా ఒక మోసగాడిగా లోకానికి చూపించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళని ఎదుర్కోవాలంటే మనకు లీగల్ సపోర్ట్ కావాలి. అందుకే నాకు తెలిసిన మంచి లాయర్తో మాట్లాడి అతని అపాయింట్మెంట్ తీసుకున్నాను. మనం వెంటనే వెళ్ళి అతన్ని కలవాలి. రా. వెళ్ళన్నయ్యా, వెళ్ళి ఆ లాయర్ని కలిసి మాట్లాడు. ఆ నిషాని ఓడించడానికి నీకిదే మంచి అవకాశం. తనాడిన అబద్ధాల ముందు నువ్వు గెలవాలి కానీ ఓడిపోకూడదన్నయ్యా. అబద్ధం, 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 అబద్ధం. తను చెప్పేదంతా పచ్చి అబద్ధం, యువర్ ఆనర్. తన మాటల్లో ఒక్క అక్షరం కూడా నిజం కాదు.
నన్ను ప్రాణంగా ప్రేమించాను అంటున్నావు కదా, అసలు నీకు ప్రేమంటే ఏంటో తెలుసా? పొరపాటుగా జరిగిన ఒక తప్పును అడ్డం పెట్టుకొని నా ఉషని నాకు దూరం చేశావు, నా జీవితాన్ని నరకం చేశావు. నన్ను సమాజం ముందు నేరస్తుణ్ణి చేశావు. ఆర్డర్ ఆర్డర్! థ్యాంక్ యూ మై లార్డ్. కిరణ్ గారు, మీరు చాలా ఆవేశంగా అరిచారు, కానీ మీ అరుపులో అబద్ధాన్ని నిజం చేయలేరు. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇంట్లో బంగారం లాంటి భార్య, బయట గౌరవప్రదమైన సింగర్ హోదా, ఇవన్నీ ఉండి కూడా నిషా అనే అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుని స్నేహం అనే ముసుగులో తనకెందుకు దగ్గరయ్యారు? అది ముసుగు కాదు, పల్లవి రూపంలో తానొచ్చి చేసిన మాయ. నేను వర్క్ చేసిన మ్యూజిక్ కంపెనీలో తను పిఆర్ఓగా జాయిన్ అయ్యి నన్ను పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక మంచి రిలేషన్, కానీ ఆ రిలేషన్ ని అడ్డం పెట్టుకుని మీరు తనకి శారీరకంగా దగ్గరయ్యారు. ఒక మంచి రిలేషన్ ని ఇల్లీగల్ రిలేషన్ గా మార్చారు. అది ఒక పక్కా ప్లాన్ ప్రకారం మీరు వేసిన స్కెచ్చే కదా? అసలు పెళ్ళైన మీరు ఇంకో అమ్మాయితో ఏకాంతంగా గడపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ రాత్రి ఆ తప్పు ఎలా జరిగింది? అది నేను కావాలని చేసింది కాదు. ఆ రాత్రి పార్టీలో తాగిన మైకం వల్ల జరిగిన ఒక పొరపాటు. అప్పుడు నేను స్పృహలో లేకపోవడంతో ఆ మత్తులో ఏదో జరిగిపోయింది, అంతే తప్ప నేను కావాలన్నా తప్పు చేయలేదు. అబద్ధం! నువ్వు తన మీద మోహంతో తప్పు చేసి మత్తులో జరిగిందని అబద్ధం చెప్తున్నావు. నువ్వు చేసిన తప్పుకి ఒక ఆడది తల్లి అయితే అది తను చేసిన మోసమని అబద్ధం చెప్తున్నావు. అయినా తాగిన మైకంలో పొరపాటు జరిగిందంటారు. మరి ఆ మైకంలో ఉన్నప్పుడు మీకు మీ భార్య ఉష గుర్తుకు రాలేదా? లేక మీ భార్యని మీరు మర్చిపోయారా? ఆ తప్పు జరిగింది కేవలం ఒక బలహీనమైన క్షణంలో. బలహీన క్షణం కాదు కిరణ్ గారు, అది మీ బలహీనత. అంతేకాదు, నిషా గతంలో మీకోసం ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఎందుకు? మీరు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకే కదా. వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయి. అవి కూడా తాగిన మైకంలోనే చేశారా? అది నేను చేయలేదు. అదంతా నిషా ఆడిన నాటకం. చూడండి కిరణ్ గారు, కార్డు మీద మీ పేరుంది, నిషా కడుపులో మీ బిడ్డ ఉంది. ఇన్ని సాక్ష్యాలు కళ్ల ముందుండగా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని చెప్పి సింపుల్ గా అలా ఎలా తప్పించుకోవాలని చూస్తున్నారు? నేను తప్పించుకోవాలనుకోవడం లేదు, కానీ అబద్ధపు మాటలు చెప్పి నిషా నన్ను ఇరికించాలని చూస్తుంది. చూడండి యువరాణ, నా క్లయింట్ నిషాని మోసం చేసిందే కాకుండా తాగిన మైకంలో పొరపాటు జరిగిందని సాకులు చెప్తున్నాడు. మగాడికి మత్తు ఒక సాకు కావచ్చు, కానీ ఆ మత్తులో నలిగిపోయిన ఆడదానికి అది ఒక నరకం. ఒక ఆడదాని బాధ ఇంకో ఆడదానికే తెలుస్తుందంటారు కదా. అందుకే మీరు పర్మిషన్ ఇస్తే కిరణ్ భార్య అయిన ఉషా గారిని పిలిచి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. ప్రొసీడ్.
ఈ కుటుంబం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంది, కానీ ఇది మాత్రం ఎప్పుడూ చూడని పరీక్ష. నిజమే అత్తయ్య. ఈ కుటుంబం ఎన్నో తుఫాన్లను తట్టుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు వచ్చింది తుఫాను కాదు. ఇది మన ఇంటి పునాదులను ప్రశ్నించే ప్రళయం. మనం దాన్ని ఎదుర్కోవాలి అంటే ధర్మంగా ముందుకు వెళ్ళాలి. ఉషా చెప్పింది నిజమే అత్తయ్య. కానీ ఈరోజు జరిగిన వాదనలో నాకు అర్థం కాని విషయం ఒకటుంది. ఏంటి హారిక అది? ఈరోజు కోర్టులో నిషా లాయర్ అన్ని అబద్ధాలు చెప్తున్నా, ఆ నిషా లేని కన్నీళ్లు పెట్టుకుని నాటకమాడుతున్నా ఆ జడ్జి గారు ఏమీ అనకుండా అలా ఎలా చూస్తూ కూర్చున్నారు? అసలు ఆ లాయర్ ప్రతి మాటలో మనల్ని అవమానిస్తుంటే ఆయన మౌనంగా ఎలా ఉండగలిగారు? నువ్వు చెప్పింది కరెక్టే అయ్యుండొచ్చు హారిక, కానీ న్యాయపీఠ మీద కూర్చున్న వ్యక్తికి మనలా ఆవేశం ఉండదు, కేవలం ఓపిక మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్కడ ఏమీ అనకుండా చూస్తూ ఊరుకున్నారంటే దానికి అర్థం నిషా మాటల్ని నమ్ముతున్నారని కాదు, ఒక బాధితురాలిగా తన వాదన చెప్పుకునే అవకాశం ఇస్తున్నట్టు. దానికి తోడు ఎవరు ఎన్ని వాదనలు వినిపించినా చివరికి న్యాయం చేసేది మాత్రం ఆ న్యాయమూర్తి అన్న విషయం మనం మర్చిపోకూడదు. అసలు ఇదంతా జరగడానికి, ఈ కుటుంబం వీధిలో పడడానికి ముఖ్య కారణం నేను. కోడలిగా ఇంట్లో అడుగుపెట్టి ఏ గడపకైతే గౌరవాన్ని తెస్తానని మొక్కుకున్నానో అదే గడపకు నేడు అవమానం తెచ్చిపెట్టాను. నా దురదృష్టమే మీ అందరికీ శాపమై చుట్టుకుంది మావయ్య. అలా అనకమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటి కోడలివి కాదు, నా కూతురివి. అంతేకాదమ్మా, కిరణ్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. వాడు తప్పు చేశాడు, ఆ తప్పుకి శిక్ష పడాలి. ఈసారి కోర్టులో అవసరమైతే వాడి వల్ల నీకు ఎదురైన సమస్యల గురించి, వాడు నిన్ను పెట్టిన మానసిక బాధల గురించి ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేశాయి. ఎందుకంటే వాడు నా కొడుకుని నువ్వెనకడుగు వేస్తే ధర్మానికి ద్రోహం చేసిందని అవుతావు. స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక మంచి రిలేషన్, కానీ ఆ రిలేషన్ ని అడ్డం పెట్టుకుని మీరు తనకి శారీరకంగా దగ్గరయ్యారు. అసలు పెళ్ళైన మీరు ఇంకో అమ్మాయితో ఏకాంతంగా గడపాల్సిన అవసరం ఏమొచ్చింది? అయినా తాగిన మైకంలో పొరపాటు జరిగిందంటారు. మరి ఆ మైకంలో ఉన్నప్పుడు మీకు మీ భార్య ఉష గుర్తుకు రాలేదా? కిరణ్, అరే కిరణ్, జరిగిందేదో జరిగిపోయింది. ఆ నిష ఆడుతున్నది పక్కా నాటకమని, తను చెప్పేవన్నీ అబద్ధాలని అందరికీ తెలిసేలా చేయాలి. అంతేకాకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేనా అన్నది నిజమో అబద్ధమో కూడా నిరూపించాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు DNA టెస్ట్కి ఒప్పుకోవాలి. చూడు కిరణ్, నీ మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం చూసినా
నీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ. అందుకే ఆ నిష నిన్ను బిడ్డ విషయంలో మోసం చేస్తుందేమోనని అనుమానంగా ఉంది. డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోరా? ఇప్పుడు ఈ నిజం తెలిస్తే తను ఎలా తట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ అండి. బాబు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇంక్యుబేటర్లో పెట్టాలి. సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ. బాబుని ఎలాగైనా కాపాడండి డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తాం. నర్స్, మొత్తానికి బాబుని కాపాడగలిగాం. ఈ బిడ్డని తీసుకెళ్లి హారిక మేడం దగ్గర పడుకోబెట్టండి. నాకు వేరే సర్జరీ ఉంది. నన్ను క్షమించు సునంద. 3 బిడ్డలు పురిటిలో చనిపోయినప్పుడు నువ్వెంత బాధను అనుభవించావో నాకు తెలుసు. 4వ కనుపులో పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడనే నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, నాకు దక్కవని భయంతోనే నీ దగ్గర నిజం దాచాను. వేరే వాళ్ళ బిడ్డను మన బిడ్డ అని నీ దగ్గర అబద్ధం చెప్పాను. మాకు బిడ్డను ప్రసాదించిన నువ్వెవరో తెలీదు. నన్ను క్షమించమ్మా. తప్పనిసరి పరిస్థితుల్లో నీ బిడ్డను నీకు దూరం చేశాను. నీ గుండె కోతకు కారణమయ్యాను. నేను చేసిన పాపానికి ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువేనని నాకు తెలుసు.
నీ కడుపు కోతకు కారణమైన నాకు ఆ భగవంతుడు ఏ శిక్ష వేసినా నేను సంతోషంగా అనుభవిస్తాను. నువ్వు బాబుకి ఇంతగా దగ్గరవ్వడం చూస్తుంటేనే నాకు భయంగా ఉంది సునంద. ఏదో రోజు ఈ నిజం బయటపడి బాబు మనకు దూరం కావాల్సొస్తే నువ్వు తట్టుకోగలవా? లేదు లేదు, అలాంటి రోజు రానివ్వను. బాబును నీకు దూరం కానివ్వను. అలా ఎవరైనా బాబును నీకు దూరం చేయాలని చూస్తే నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఆఖరికి ఆ దేవుడితోనైనా పోరాడతాను.